నర్సరావుపేట నుంచి బిగ్ బ్రేకింగ్ వస్తోంది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈసారి శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. అయితే అధిష్టానం నిర్ణయం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. అయితే 15 రోజులుగా అనిశ్చితి నెలకొందని, ఇందుకు తాను బాధ్యుడిని కాదు అంటున్నారు శ్రీకృష్ణదేవరాయలు. వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ ఎఫెక్ట్. అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ ఎఫెక్ట్. నర్సరావుపేట ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది వైసీపీ అధిష్టానం. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానంటూ పట్టుపట్టారు కృష్ణదేవరాయలు. టీడీపీలో చేరే యోచనలో ప్రస్తుతం కృష్ణదేవరాయలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అలాగే మరొక నేత మక్కిన మల్లికార్జునరావుతో కలిసి టీడీపీలోకి వెళుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి మళ్ళీ ఆయన ఏమని మాట్లాడారో చూద్దాం. వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను. ఇమీడియట్ ఎఫెక్ట్.